హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగువారి వంటలు. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ శనగపప్పు కూరని ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నవైతే వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం సేపు దీన్ని ఇంతే మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు శనగపప్పునైతే నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ శనగపప్పును కూడా ఇలా నానబెట్టుకున్నవి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇందులో ఎప్పుడూ కల్లుప్పు అయితే వాడతామండి, అది హెల్త్కి కొంచెం మంచిది. కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ కూడా వేసుకొని మనం దీనికైతే మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఇలా ఒక 15 మినిట్స్ ఉడికాక 15 నిమిషాల తర్వాత ఇలా అయితే మన కూర రెడీ అవుతుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. అది కూడా వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. ఇది వెజ్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది, బికాజ్ వాళ్ళు నాన్ వెజ్ తినరు కదండి, అందుకే ఇలా యాడ్ చేసుకుంటే నాన్ వెజ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇలా మొత్తం కర్రీని ఇంకోసారి మగ్గబెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడకనిచ్చాక కొంచెం లాస్ట్లో కరివేపాకు ఉంటే కరివేపాకు, లేకపోతే కొత్తిమీరతో అయితే ఇలా గార్నిష్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా అన్నంలోకి ఈ కర్రీని అయితే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కర్రీని యాడ్ చేసుకొని ఇదైతే